హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు సలార్ మూవీ ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేసిందో మన అందరూ తెలిసిందే. ఈ మూవీ వచ్చేసి 750 కోట్లు అయితే కలెక్ట్ చేసిందని చెప్పచ్చు. ఈ మూవీతోటే ప్రభాస్ అన్న మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడని చెప్పచ్చు. అండ్ ఈ మూవీ వచ్చేసి ఓటీటీలో జియో హాట్‌స్టార్‌లో వచ్చేసి 365 రోజులు ట్రెండింగ్లో ఉందని చెప్పచ్చు. అండ్ ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉంది. మనకు తెలిసిందే ప్రశాంత్ నీల్ గారు వచ్చేసి ఈ మూవీలో పండిత్ అనే క్యారెక్టర్కి ఎలాంటి ఎలివేషన్ ఇచ్చిన విషయం మనందరూ తెలిసిందే. కాకపోతే ఆయనకు సంబంధించి ఎలాంటిదైతే ఈ పార్ట్ 1లో రివీల్ చేయలేదు, చూపించలేదు. కానీ ఆయన తోపు అదే అనేది ఎలివేషన్ ఇచ్చారని చెప్పచ్చు. ఆయనది వచ్చేసి మొత్తం పార్ట్ 2లో అయితే చూస్తామంట. నాకైతే ఒక్కటి అనిపించింది ఏంటంటే, మనకు దేవ వచ్చేసి మూవీలో వాళ్ళ అమ్మకి వచ్చేసి ఒక్కటే కొడుకు కదా. నాకే అనిపించిందంటే ప్రశాంత్ నీల్ ఒక పండిత్కి ఇంత ఎలివేషన్ ఎందుకు ఇచ్చాడు. ఒకవేళ పండిత్ వచ్చేసి ప్రభాస్ అన్న దేవ వాళ్ళ అన్న అయితే ఎలా ఉంటుందని అయితే నాకు అనిపించింది. అండ్ ఒకవేళ ఇది నిజం అయితే థియేటర్లో పెద్ద ట్విస్ట్ అని చెప్పచ్చు. అండ్ సలార్ 2లో ఇది. అండ్ థియేటర్లో అందరు షాక్ అవుతారని చెప్పచ్చు. ఏందిరా ఇది అని అయితే బుర్ర బద్దలైపోతుందని చెప్పచ్చు ఒకవేళ ఇది నిజమైతే. అండ్ నేనైతే ఇలా అనుకున్నాను అంతే. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ బట్టి నాకు అలా అనిపించింది. మీకే అనిపించిందో వీడియో కింద కామెంట్ చేయండి.